రావి కూడా మోదుగ తర్వాత సర్వశ్రేష్టం రావి. ఈ ప్రధానమైనవి ఈ నాలుగు: రావి, మోదుగ, రావి, మోదుగ, ఔదుంబరం. ఔదుంబరం అంటే అంటే మేడి. మేడిను ఇంకోటి ఏదో చెప్పానుగా, జమ్మి. జమ్మి జమ్మి ఉంది కదా వీళ్ళకి, బయట ఉంది జమ్మి. గుళ్ళలో ఉన్నాయా? దానికి కావాలని వాడుతూ ఉంటాం. వస్తాను అంటే ఒక పాత ఉంటుందండి, అది పిల్లర్స్ ఉంటాయి చాలా. ఏ పిల్లరు ఒకలా ఉంటుంది అనమాట. అంటే దాని విశిష్టత చాలా బాగుంటుంది. చూడాలి, అలాంటిదే చూడాలి. పాడేరులోని ఒక శివలింగం ఉంటుందండి, మామూలుగా స్ఫటిక అనమాట. అది ఎంతలా అంటే అవతల పక్క మనిషి కనపడిపోతుంది ఇలా చూస్తే. అసలైన స్ఫటిక అదే పాడేరులోని. అంటే ఇంచుమించుగా ఇలా చూస్తే మీరు అవతల పక్క ఎవరు నించున్నాడు కనపడిపోతుంది. అంత అదేంటంటే స్ఫటిక అంటే అదే కదా. మరి ఏం చేశారంటే వాళ్ళే పూజలు చేసుకుని బయటకి ఎవరికి చెప్పలేదు అనమాట. ఈ మధ్య యూట్యూబర్ గారు వీళ్ళందరూ వెళ్ళారు కదా, వీళ్ళందరూ పెంట చేస్తారు. అక్కడ పెంట చేసేసి వాళ్ళు ఏంటంటే ఎవరికి చూపించకూడదు అంటే వాళ్ళకి ఉంటుంది కదండి. ఏదో నేను చూడలేదు యాక్చువల్గా. మా దగ్గర సజ్జన ఒక ఆయన ఉన్నారు, ఆయన పాడేరులో ఇదేం చేశాడు అనమాట. ఆయన ఫోటో చూపించాను. వెనక ఎంత క్రిస్టల్ క్లియర్ ఉందంటే అసలు వెనకాల కనపడిపోతున్నారు అంతే. అదే స్ఫటిక. మరి స్ఫటిక అంటే అదే. మరి ఉందండి, తీసుకెళ్తాం సార్ తీసుకెళ్తారు. అసలు ఇప్పుడు ఎవరికి బయటికి తెలియదు సార్. వాళ్ళంతా వాళ్ళే పాడేరులో ఒక గ్రామంలో ఉంటున్నారండి. వాళ్ళంతటా వాళ్ళే ఇచ్చేసుకునే వాళ్ళు. కాకపోతే ఈ మధ్య యూట్యూబర్లు మంది చేరేటప్పటికి ఏమవుతుందంటే మందకి పోయితే అంటే వాళ్ళందరూ ఒక తీరు ఉండదు కదా. చూసినాడు ఏంటంటే అలా రాడదు. భక్తితో వచ్చావు తక్కువ కదండి. విహారంగా చూడడానికి వచ్చినట్టు పిక్నిక్ లాగా. అవును, ఆ గుడికి ప్రతి సంవత్సరం బాలకృష్ణుడు వెళ్తాడండి. కంపల్సరీ ప్రతి సంవత్సరం వెళ్తాడు. కంపల్సరీ బాగా పడతాడు అలా ఉంటాయండి. ప్రతి సంవత్సరం కంపల్సరీకి వెళ్ళి చూసుకుని వస్తాడండి. కంపల్సరీ అడుగుతాను. అది ఫోటో ఇంటర్నెట్లో ఫోటో ఉంటుంది, ఆ ఫోటో చూసాను. చాలా బాగుంటుందండి. చూడాలి, అలాంటివి వెళ్తారని కాబట్టి వాళ్ళు అలవాటు చేస్తారులేండి. మేము బాగా చేయము సహజంగా.